ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా 70% ఈ ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు. ఈ ఫీ రియంబర్స్మెంట్ సకాలంలో వారికి చెల్లించకపోతే ఇబ్బందులకు గురవుతారు. తద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవడంలో జాప్యం జరగడం వలన, ఆ సర్టిఫికేట్లు అందకపోవడం వలన ఉన్నత చదువులకు వారు దూరం అవుతున్నారు, లేకపోతే ఉద్యోగాలకు దూరం అవుతున్నారు. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసికానికి, అంటే ప్రతి 3 నెలలకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలకు కలిపి ఏప్రిల్లో మరి దాన్ని లెక్కించి మేలో చెల్లించే కార్యక్రమం త్రైమాసికంలో, అంటే సంవత్సరానికి 4 త్రైమాసికాల్లో విద్యా దీవెన, వసతి దీవెన 2 కూడా అందించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ దేశ చరిత్రలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చెప్పండి, లోకేష్ గారు దీని మీద చర్చకు వస్తారని చెప్పండి. గత 5 ఏళ్ల పరిపాలనలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విద్యా దీవెన, వసతి దీవెన అంటే మీ అందరికీ తెలుసు. హాస్టల్ మేనేజ్మెంట్ అంటే 3 రకాలుగా విభజించి, ఐటీఐ వాళ్లకు 10,000 రూపాయలు సంవత్సరానికి, పాలిటెక్నిక్ వాళ్లకు 15,000 రూపాయలు సంవత్సరానికి, ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళందరికీ 20,000 రూపాయలు సంవత్సరానికి వసతి దీవెన రియంబర్స్మెంట్ చేస్తూ, వసతి దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఈ 2 కూడా 5 సంవత్సరాల కాలంలో 18,663,44 రూపాయలు, సుమారు 55 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందారనేది వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఒక నిబద్ధత, ఇది విద్యా వ్యవస్థలో పెను మార్పులకు ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు. దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యను పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని చెప్పి ఏ విధంగా అయితే ఫీ రియంబర్స్మెంటు మొదలుపెట్టారో దానికి 2 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి 2 కార్యక్రమాలు 5 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా తెలుసు. అందక లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఏదైతే ఒక వరంగా ఈ ఫీ రియంబర్స్మెంటు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఉండిందో, అది ఈరోజు ఆ వరం కాస్త ఈరోజు శాపంగా మారింది. ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు. లోకేష్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు. ఇదిగో అప్పుడు ఇస్తాం, ఇదిగో ఇప్పుడు ఇస్తామని చెప్పి ఈ 7,800 కోట్ల రూపాయల బకాయిలు కానీ ఒక 700 కోట్లు ఇచ్చాడు. అది కూడా ఏమని చెప్పారు, ఈ 3 నెలల ఈ త్రైమాసికాలు కాదు, ప్రతి 6 నెలలకు ఒకసారి నేను ఇస్తాను, ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఫీ రియంబర్స్మెంటు నేరుగా కాలేజ్ అకౌంట్లో పడుతుంది అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు ముఖం చాటేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం ఈ కాలేజీలు ఏవైతే దీని మీద ఆధారపడి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఒత్తిళ్లు తట్టుకోలేక, పిల్లల దగ్గర మరి ఫీజులు రాలేక, లేకపోతే ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులు తమ ఆస్తుల్ని, పుస్తుల్ని సైతం అమ్ముకొని ఈరోజు ఆ సర్టిఫికెట్ల కోసం వారు తిరగని మరి కొట్టు లేదు, లేకపోతే వారు చేయని మరి అప్పు లేదు అనే విషయం ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా తెలుస్తుందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టడం లేదు.
కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడతా ఉన్నారు. వారంతా తెలుస్తాం, వీరంతా తెలుస్తాం, వారిని జైల్లో వేస్తాం, వీరిని జైల్లో వేస్తాం అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి తూతు మంత్రంగా మసిపూసి మారడికాయ చేసి ఎన్నో గొప్ప సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే రాజకీయ కోణంలో ఇంగ్లీష్ మీడియంలో రద్దు చేశారు, సిబిఎస్ఈ సిలబస్ను రద్దు చేశారు, ఐబీ కోర్సును రద్దు చేశారు. ఈ స్కూళ్లను, కాలేజీలను, డిగ్రీ కాలేజీలను, పాలిటెక్నిక్ కాలేజీలను వీటన్నింటినీ కూడా ఆధునీకరించే కార్యక్రమం నాడు నేడును పూర్తిగా దాన్ని అటకెక్కించేశారు. ఈరోజు విద్యార్థి సంఘాలు కానివ్వండి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు ఎన్నో విన్నపాలు చేశారు ప్రభుత్వానికి, అధికారులు కూడా ఎన్నో అర్జీలు ఇచ్చారు. కానీ చెవిటివాడి ముందు శంఖం వదిలినట్టు ఇలాగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా ఉంది. ఈరోజు విద్యార్థి సంఘాలు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు, లోకేష్ బాబు మీరు ఈ యొక్క హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాదు లేకపోతే విజయవాడ నుంచి మీరు సింగపూర్, విజయవాడ నుంచి దుబాయ్, విజయవాడ నుంచి మీరు బాంబే ఈ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి లేకపోతే మీరు ఇంటికి వెళ్ళడానికి 70-78 సార్లు పోయారని చెప్పి మరి చెప్తా ఉన్నారు. ఆ ప్రైవేట్ ఫ్లైట్లకు పెట్టినటువంటి డబ్బులు ఇటు మళ్ళీ ఇస్తే ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపశమనం కలిగేది కదా అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు మేము ఇక భరించలేము ఈ యొక్క ఒత్తిడి, ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుంచి ఈరోజు కాలేజీలు నడపాలంటే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారేమో ఈ ఐటీ పార్కు, ఐటీ హబ్బు, ఈ క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి ఈ ఏఐ యూనివర్సిటీలు పెట్టాలని చెప్పి నూతన సాంకేతిక పరిజ్ఞానం మరి ఈరోజు తీసుకొస్తామని చెప్తారు. అసలు కాలేజీల్లో బోధన సిబ్బంది లేని పరిస్థితి, వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో 70-80% మంది, 1% కాలేజీల్లో నెలకొన్నటువంటి పరిస్థితి మీకు కనపడటం లేదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు మేం కాదు, ఈరోజు మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 164 ఎమ్మెల్యేలో చదువుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఒక గ్రాడ్యుయేట్ లేడా? ఒక ఇంజనీర్ లేడా? ఒక డాక్టర్ లేడా? ఒక ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు లేరా? మీకు కనపడటం లేదా? మీ నియోజకవర్గంలో మీ విద్యార్థి సంఘాల వారు విద్యార్థులు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తలేదా? మీరు ఎందుకు అడగటం లేదు ఈ ప్రభుత్వాన్ని? ఈరోజు ఈ యొక్క విద్యార్థి సంఘాలు, ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా ముఖ్యంగా దీనికోసం ఈ కొండలా పేరుకుపోయినటువంటి 7,800 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు, అట్లాగే వసతి దీవెన దాన్ని పూర్తిగా ఎత్తేశారు. వసతి దీవెన ఎక్కడ? వసతి దీవెన ఎవరు చెప్పారు? మేమేం చెప్పాలి వసతి దీవెన అని చెప్పి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, గేరు దాటిన తర్వాత బోర్డు మలన్న చందంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు విద్యార్థుల ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు తలపెట్టే ఏ కార్యక్రమైనా కానీ వాళ్ళు ఈరోజు అంటూ ఉన్నారు, ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం, ఎమ్మెల్యేల ఇల్లు, మంత్రుల ఇల్లు, ఈ యొక్క సచివాలయాల్ని అన్నిటిని ముట్టడించైనా కూడా ఏ విధంగానైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపిస్తాం, ఈ యొక్క ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రతిఘటిస్తాం, ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి అనే ఒక నినాదం ఏదైతే వాళ్ళు తీసుకున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా, సంపూర్ణంగా మేము మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇదివరకే మేము ఈ ప్రభుత్వానికి ఒక వేకప్ కాల్ ఇచ్చాం, మేలుకొల్పే కార్యక్రమం కూడా చేయడం జరిగింది, ఒక నిరసన కార్యక్రమం తలపెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వంకి ఏం చలనం రాలేదు. రాబోయే రోజుల్లో ఈ విద్యార్థి సంఘాలు కానివ్వండి, ఇతర మరి రాజకీయ పార్టీలు కానివ్వండి, అట్లాగే
ఈ ప్రైవేటు యాజమాన్యాలు వాళ్ళు కానివ్వండి, ఈ ప్రభుత్వాన్ని మరి ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపే దిశలో ఏ కార్యక్రమమైనా కూడా మొదలుపెడితే దానికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతూ ముందుండి నడిపించి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వంచైనా కూడా ఎంతో ఉన్నతమైన ఆశయంతో ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం ప్రారంభమైందో దాన్ని కాపాడుకుంటాం. ఈ పిల్లల ఫీజులు చెల్లించకపోవడం మొదలుపెట్టుకొని వారికి హాస్టల్ ఖర్చుల కింద ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపి చివరకు కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం వరకు అడుగడుగున విద్యార్థుల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం దగా చేస్తుందన్న దానికి ఖచ్చితంగా ప్రజలు దానికి తీర్పు చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, శాఖ మంత్రి గారు మాటలు చెప్పడం కాదు, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటట్లేదు. ఇదిగో అదిగో అంటూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బేషరతుగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క విద్యా దీవెన, వసతి దీవెన అని టంచనుగా త్రైమాసికానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా విద్యార్థులకు చదువు మీద దృష్టి పెట్టి ఈ యొక్క బకాయిలు వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్లకు ఎక్కడ కూడా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా 5 సంవత్సరాల పాటు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందో, వాళ్ళు బకాయిలు పెట్టినటువంటి 1,600 కోట్ల రూపాయలు చెల్లించామో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా చేతల్లో విద్య మీద మీరు ఏదైతే మరి మీరు దానికి ఊతమిస్తాం, భరోసా కల్పిస్తాం, మరి ఉన్నత విద్యకు మరి నూతన జవసత్వాలు అందిస్తామని చెప్తున్నారో దాన్ని బేషరతుగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. యాజమాన్యం ఎవరిది? ఇప్పుడు ఎవరైతే మరి డొనేషన్ చేశారో గతంలో కూడా వారి దాతల పేర్లు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి, ప్రభుత్వ కాలేజీలు కానీ ఉన్నాయా లేదా? మన దగ్గర కూడా మన హై స్కూల్ ఉంది కదా, హై స్కూల్ దాంట్లో కూడా ప్రభుత్వం దాంట్లో పేర్లు పెడతారు కదా. కానీ యాజమాన్యం ప్రభుత్వం అంతే కదా, ప్రైవేట్ పేరు పెట్టాక యాజమాన్యం కదా. నువ్వు ఊరికి పేరు పెట్టి యాజమాన్యం వేరే వరకు ఇస్తే దానికి అర్థం ఏంటి? నువ్వు ప్రభుత్వం అంటే ప్రభుత్వ మరి వైద్య కళాశాల అంటే ప్రభుత్వ వైద్య కళాశాల లాగా అది పనిచేస్తుందా? దాంట్లో ఉన్నటువంటి మొత్తం 100% సీట్లు లేకుంటే 70% సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ కూడా ఉచితంగా మెరిట్ ప్రకారము పేద విద్యార్థులకు అందిస్తారా? ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అని చెప్పారు కాబట్టి మెడికల్ కాలేజ్కి అటాచ్ అయినటువంటి ఆసుపత్రి కూడా ప్రభుత్వ ఆసుపత్రి అని పేరు పెడతారా? ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా యూజర్ ఫీజు లేకుండా, యూజర్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు, సర్జరీలు, టెస్టులు, వైద్య పరీక్షలు, ఓపీలు చూస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరిని మోసం చేయడానికి? వీళ్లకు ఈ యొక్క ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఈ మోసానికి, వంచనకు ఒక బ్రాండ్ అంబాసిడర్గా తయారైనారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏ చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. సరే వారు నిజంగా ఈసారి మారిపోయారులే, ఈసారి బాగా చేస్తారులే అని చెప్పి మరి వారు ఒక్కసారి మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ అదే వంకర, అదే తంతు. ఈ ప్రైవేటు పరం చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ముందుకు పోనీయం, దాన్ని అడ్డుకుంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మళ్ళా కూడా వెనక్కు తీసుకుంటాం. 66 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఏవైతే పూర్తయినాయో అప్పనంగా కార్పొరేట్ మరి శక్తులకు దారాదత్తం చేస్తూ పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు పోనీయం. ఇలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు పణంగా పెట్టి పేద బడుగు బలిగిన వర్గాల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో
దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దాని గురించి ఎంత దూరమైనా పోరాటం చేస్తాం. ఇక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ స్థాయిలో అన్ని పూర్తయిన అన్ని వసతులు అన్ని హంగులు అయినటువంటి మరి కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజీ అన్ని హంగులు పూర్తయింది. అరే పాడేరు మెడికల్ కాలేజ్ అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు 50 సీట్లు వెనకపోతూ ఉంటే ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉండి మాకేంటిలే పోతే పోని, అది ఎట్లా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీకింత మాకింత అని చెప్పి పంచుకుందాం అనే ఆలోచన చాలా దుర్మార్గం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. వీటిని మేము అడ్డుకుంటాం, వీటిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో 393 జీవో ఏదైతే జీవో వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జీవోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వెన్ను ప్రమాదంలో పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు నాణ్యమైన విద్య అందించాలి, విలువలతో కూడినటువంటి విద్య అందించాలి, విద్యా వ్యవస్థనే సమూలంగా మార్చివేస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎన్నో సంకల్పాలు, ఎన్నో సంస్కరణలు చేశామని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు సృష్టించి విద్యార్థులను చదువుకోమంటే, అట్లాగే యాజమాన్యాలను పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో నెట్టి వారు ఎంతగా అయితే ఈరోజు వారు ఇబ్బందులు పడ్డారంటే, అధ్యాపకులకు కానివ్వండి, బోధనేతర సిబ్బంది కానివ్వండి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, తరగతులు నిర్వహించలేని పరిస్థితి, నాణ్యమైన విద్యను బోధించలేని పరిస్థితి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకోలేని పరిస్థితి కల్పిస్తూ ఉంటే, ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు మాత్రం క్వాంటమ్ వ్యాలీ, ఐటీ పార్కు, ఐటీ హబ్బు, ఏఐ యూనివర్సిటీ అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపిస్తూ విలువలతో కూడిన విద్య అందిస్తామని చెప్పి ఒక సెమినార్ పెడతాడు. ప్రవచనాలు పలికిచ్చేసి 1 గంట విలువలతో కూడిన విద్య అందించేసినామని చెప్పి చెప్పడము, లేకపోతే రొటీన్గా 2019-24 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో 99% విద్యా కమిటీని వేసి ప్రతి సంవత్సరం పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పేరెంట్ కమిటీస్ని బలోపేతం చేసి నాడు నేడు అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి 3,600 కోట్ల రూపాయలు మొదటి విడత, రెండో విడత అన్ని కలిపి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా తల్లిదండ్రులకు బాధ్యతలను అప్పగించి ప్రతి స్కూలు కూడా ప్రభుత్వ పాఠశాల స్వయం ప్రతిపత్తిని కల్పిస్తే, ఈరోజు ఏదో తూతు మంత్రంగా రాష్ట్రమంతా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టామని చెప్పి గొప్పగా చెప్పుకోవడం, ఈ విధంగా కార్యక్రమాల్ని నీరుగారుస్తూ పక్కదో పట్టిస్తూ ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్యాసాలు విద్యార్థుల పాలిట, ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారి 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 8 త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున 8 త్రైమాసికాల కంటే 5,600 కోట్లు. ఇది వసతి దీవెన. ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి, మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు, దానికి సంవత్సరానికి 1,100 కోట్లు చొప్పున 2 సంవత్సరాల్లో 2,200 కోట్లు వెరసి ఈ 5,600 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిసి 7,800 కోట్ల రూపాయలు, అక్షరాల 7,800 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారు ఏదో చెప్తా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం, కావాలంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఫిగర్స్ తోటి, అంకెలతోటి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు. 2014-19 టీడీపీ హయాంలో
16,73 మంది విద్యార్థులకు 1,778 కోట్ల రూపాయలు బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ 1,778 కోట్ల రూపాయల ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అదొక బాధ్యత మాది. విద్యార్థులకు, ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదు, నాణ్యమైన విద్య, ఉన్నత విద్య వరకు చేరువ కావాలి అనే ఒక భావజాలం జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఆ భావజాలాన్ని తీసుకొని ఇది ఒక బాధ్యతగా భావించి మీ యొక్క 1,778 కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. విద్యార్థులు కానివ్వండి, యాజమాన్యాలు కానివ్వండి, ఈరోజు 8 ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి, ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు, రాష్ట్రం అందరికీ కూడా ఎవరైతే ముగ్గురు మరి సెలెక్ట్ చేశారో ముగ్గురికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇస్తామని, పేద విద్యార్థులకు అండగా ఉంటామని ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఒకసారి పరికించి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారు విద్యార్థుల జీవితాలతో చెడగొట్టమాడుతున్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను ఎంతగా భ్రష్టు పట్టించిందంటే, ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది. విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉన్నారు. ఈరోజు పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు.